హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ విద్యా వ్లాగ్స్. చెల్లె వాళ్ళు తిరుపతికి వెళ్ళి వచ్చారు. వచ్చిన నెక్స్ట్ డేనే చెల్లికి అమ్మ మెట్టలు చేయించి బియ్యం పోస్తుంది. ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటుంది. బియ్యము, బట్టలు, పసుపు, కుంకుమ అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసి అన్నీ సెట్ చేసుకుంటుంది. పిన్ని చెల్లె పాదాలకి, చెల్లె కాళ్ళకి పసుపు రాస్తుంది. అంటే బియ్యం పోసుకునే వాళ్ళు పసుపు పెట్టుకోవాలి కదా, అలానే వచ్చిన ముత్తైదులందరికీ కూడా పసుపు పెట్టేస్తుంది. ఈ పీటలు వచ్చేసి అమ్మ వాళ్ళ పెళ్ళిలో పీటలు. ఇవి 35 ఇయర్స్ అవుతుంది. అసలు ఇప్పుడు స్టైల్గా వస్తున్నాయి, బాగా కనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి పీటలు చెక్క పీటలు కాకుండా వేరే పీటలు తీసుకుంటున్నాము. అవైతే ఎక్కువ రోజులు ఉండవు. ఇలాంటి పీటలు అయితేనే చాలా బాగుంటాయి. ఒకవేళ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే చెక్క పీటలే ఖచ్చితంగా తీసుకోండి. ఈ సిల్వర్ కోటింగ్ వచ్చినవి, సిల్వర్ ప్లేట్ వచ్చినవి అవి మాత్రం అస్సలు తీసుకోకండి. నాయి అయితే అలానే విరిగిపోయినాయి, అందుకోసమనే చెప్తున్నా. చెక్క పీటలు అయితే ఎప్పటికీ లైఫ్ ఉంటుంది వాటికి. ఇక్కడ అమ్మ చెల్లె వాళ్ళకి బట్టలు పెడుతుంది. మా చెల్లి వాళ్ళ పాప అయితే బట్టలు పెట్టినంతసేపే అక్కడ కూర్చుంది. బట్టలు పెట్టాక అస్సలు వేసుకోలేదు. అందరిని చూసి చాలా సిగ్గుపడింది. మళ్ళీ పీటల దగ్గరికి, పీటల పైన కూర్చోవడానికి కూడా రాలేదు. ఇక చెల్లి మరిది ఇద్దరు కూర్చున్నారు ఇక్కడ. ఆంటీ వాళ్ళు వచ్చేసి ఈ బ్లౌజ్ పీసెస్ని డిజైన్ లాగా ఫోల్డ్ చేస్తున్నారు. బియ్యం పోసేటప్పుడు మంచిగా పోయడానికి వస్తుంది కదా అని చెప్పేసి, పట్టుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది కదా, ఇలా ఫోల్డ్ చేస్తే కంఫర్ట్ ఉంటుందని చెప్పేసి అలా ఫోల్డ్ చేస్తున్నారు. అమ్మ వచ్చేసి చిల్లకోడి బియ్యం వేయడానికి ఇక రెడీ చేస్తుంది. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ వేస్తుంది. పసుపు కుంకుమ కూడా వేసేస్తుంది ఇందులో. ఫస్ట్ మొక్కుకొని పొయ్యాలి కదా, మొక్కుకొని పోస్తుంది. ఒక 5 సార్లు ఇలా పోసి ఆ తర్వాత మమ్మీ డాడీ ఇద్దరు కూడా వాళ్ళిద్దరి కాళ్ళు మొక్కుతున్నారు. ఇది వచ్చేసి మా పిన్ని కూడా బియ్యం పోస్తుంది. ఇలా అందరు కూడా బియ్యం పోస్తారు. 3 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి, 9 సంవత్సరాలకు ఒకసారి ఈ విధంగా బియ్యం పోస్తారు కదా. అంటే తెలంగాణ వల్ల అందరికీ తెలుసు. ఒకవేళ నా వీడియో ఎవరైనా చూస్తే వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందుకోసం అని చెప్పేసి చెప్తున్నాను. గృహప్రవేశాలైనా ఇంకా మెట్టలు చేయించినప్పుడు 21st డేకి ఇలా బియ్యం పోస్తారు మా సైడ్ అయితే, తెలంగాణ సైడ్. ఇంకా కొంతమందిలో అయితే చీరని మెడపైన ఉండేసి కూడా బియ్యం పోస్తారు. మా దాంట్లో అయితే ఇలా బ్లౌజ్ పీస్ పెట్టి మాత్రమే బియ్యం పోస్తాము. ఆ ఒళ్ళో పెట్టారు కదా చీర, ఆ చీరని ఇలా మెడపై నుండి తీస్తారు. ఆ చీరలోనే బియ్యం పోస్తారు. ఇక్కడ మా దాంట్లో అయితే ఈ బ్లౌజ్ పీస్లోనే బియ్యం పోస్తారు. ఇట్లా కింది నుండి కొంగుని పట్టుకొని దానిపైన బ్లౌజ్ పీస్ వేసి బియ్యం పోస్తారు. ఇక్కడ వచ్చేసి అందరు కూడా బియ్యం పోస్తున్నారు. అసలు మా అమ్మ వాళ్ళ గల్లీ దగ్గర అందరు కలిస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా సరదాగా ఉంటారు. మంచిగా టైంపాస్ కూడా అవుతుంది. వీళ్ళందరూ కలిస్తే చాలా జోక్స్ వేస్తారు. అసలు చాలా నవ్విస్తూ ఉన్నారు కూడా ఇక్కడ బియ్యం పోస్తూ ఉంటే. ఇది ఎందుకు పెట్టాలి, అది ఎందుకు పెట్టాలి అని చెప్పేసి, గోధుమ పిండి ఎందుకు, పప్పు ఎందుకు, ఇలా ఒక ఆంటీ అడుగుతూ ఉంది. అయితే అమ్మ చెప్పింది భక్షాలు అలా చేసుకోవచ్చు కదా, అందుకోసం ఇవి పెడుతున్నారు అని చెప్పేసి. అంటే ముందైతే బియ్యం పిండి పెట్టేవాళ్ళంటే, ఇప్పుడు గోధుమ పిండి యూస్ అవుతుంది కదా అన్నట్టుగా గోధుమ పిండి పెడుతున్నారు. ఇక్కడ వచ్చేసి పసుపు కుంకుమ ఒళ్ళో పెట్టింది, పక్కకు తీసి పెట్టి ఇలా 5 పిరికిళ్ళు తీస్తుంది చెల్లె. ఇలా తీసిన బియ్యాన్ని మంచి రోజు చూసుకొని అమ్మ వాళ్ళు వండుకొని తింటారు. ఇక చెల్లెకు పోసిన బియ్యం కూడా మంచి రోజు చూసుకొని వండుకుంటుంది. అలా ముత్తైదువులను కూడా పిలుచుకోవచ్చు ఆ రోజు. ఇక్కడ వచ్చేసి ఆ బియ్యం పోసాక దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కుకొని వస్తుంది. ఈ ఆంటీ పోకలు ఖర్జూరాలు కొంగులో కడుతుంది. ఇలా ఎందుకు కడుతున్నారు అంటే ఏదో రీజన్ చెప్పేసింది. అంటే ఈ బియ్యాన్ని పట్టుకొని మనం వెంటనే ఇంట్లోకి వెళ్ళలేం కదా అని చెప్పేసి కొంగు కడుతుంది. నాకు కూడా మీది ఫస్ట్ టైం తెలుసు. ఇక్కడ ఆంటీ వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. చెల్లె వాళ్ళు తీసుకొచ్చిన ప్రసాదము ఆంటీ వాళ్ళందరికీ ఇచ్చింది. అక్కడ వాళ్ళు కంకణం కూడా కట్టేసుకుంటారు. ఒకవేళ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.